కొడుకును అడవికి పొమ్మని దశరథుడు ఏనాడు అనలేదు. కైకమ్మకు ఆయన ఒకప్పుడు వరాలిచ్చిన మాట నిజం. కాదంటే మాట తప్పిన వాడవుతాడు, అసత్యదోషం సోకుతుంది. కాబట్టి కైక చెప్పగానే రాముడు మారు మాట్లాడకుండా అడవి బాట పట్టాడు. అంటే తండ్రి ఇచ్చిన మాటను తాను నిలబెట్టాడు. పితృవాక్య పాలనకు సరికొత్త నిర్వచనాన్నిచ్చాడు ఆనాడే. రాజ్యాన్ని వదులుకోమని గాని, బ్రహ్మచర్యం పాటించమని గాని దేవవ్రతుడికి తండ్రి శంతనుడు ఎక్కడా సూచించలేదు. సత్యవతిని శంతనుడికిచ్చి చేసేందుకు ఆమె తండ్రి దాసరాజు పెట్టిన షరతులవి. ఈ లలితాంగికి ఉద్భవించిన తనయుండే రాజ్యము సేయును అని ప్రకటించి దేవవ్రతుడు అధికారాన్ని త్యజించాడు. నీకు వివాహమై పిల్లలు పుడితే వారు పోటీకి రావచ్చుగా అని శంకించాడు దాసరాజు. దాంతో నేను ఆ జన్మాంతము బ్రహ్మచారినై సేవింతున్ సదా రాజ్యమున్ అని శాంతనుడు భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు. మాట విలువ తెలిసిన రాముడు, మనసెరిగిన భీష్ముడు తండ్రుల కోసం త్యాగాలు చేశారు. భారత రామాయణాలు నేర్పుతున్న విలువైన పాఠాలవి. ఆ పాఠాలు వంటబట్టాయి కాబట్టే నందమూరు గ్రామంలో శివాలయాన్ని పునరుద్ధరిస్తానని తండ్రి శోభనాద్రి ఇచ్చిన మాటను తనకొచ్చిన జ్ఞానపీఠం సొమ్ముతో నిజం చేశారు విశ్వనాథ. బ్రతికే బతుకు కేవలం తన కోసమే కాకపోవడంలోని గొప్ప సంతృప్తి నాన్నలకే తెలుస్తుంది. ఎందుకంటే తన బిడ్డల కోసం నాన్న వాన ముసురులో గొడుగుల, మండుటెండలో చెట్టు నీడల, చలిపొద్దులో వెచ్చని రగ్గులా మారిపోతాడు కనుక. నాన్నంటే రాముడి వియోగంతో పొగిలి పొగిలి విలిపించిన దశరథుడు, శకుంతల కోసం బెంగపడిన కణ్వుడు. నిజానికి ఆ సర్వసంగ పరిత్యాగి శకుంతలకు కన్న తండ్రి కూడా కాదు, పెంచి పెద్ద చేసినవాడు. ప్రత్యర్పిత న్యాస ఇవాంతరాత్మ. ఇంతవరకు నా దగ్గర దాచిపెట్టిన సొమ్మును దాని యజమానికి తిరిగి ఇచ్చి తేలిక పడ్డాను అన్నవాడే. అయినా వియోగ భారంతో బావురుమన్నాడు. అనుబంధాలంటే ఏమిటో తెలిసేందుకు పిల్లలకి ఈ కథలు చెప్పాలి. గగనాన్ని గర్వంగా ముద్దాడే ఆకాశ సౌధాలకి తమను బలంగా నిలుపుతున్నవి కనపడని పునాది రాళ్లన్న సత్యం తెలియాలి కనుక. హిమగిరుల్లో దారి తప్పి వృద్ధులైన నా తల్లిదండ్రులు ఆకలితో ఆందోళనతో ఎదురుచూస్తూ ఉంటారు అని ఆత్రపడ్డాడు ప్రవరాఖ్యుడు. కావడిలో కూర్చోబెట్టి అమ్మా నాన్నలను తీర్థయాత్రలకు తిప్పాడు శ్రవణకుమారుడు. సేవకు ఫలితంగా నాకు బ్రహ్మజ్ఞానం అలవడింది అని ప్రకటించాడు ధర్మవ్యాధుడు. అలాంటి సుపుత్రుల జాబితాలోకి తాజాగా ఒడిశాలోని బ్రహ్మపురకు చెందిన కృష్ణమోహన్ పాథీ పేరు చేరింది. ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్గా ఆర్జించే డాలర్ల కన్నా నీ వైద్యంతో కోలుకున్న గిరిజనుల కన్నీరు చాలా రెట్లు విలువైనది అన్న తండ్రి భీమసేన్ ఆదేశాన్ని తలదాల్చి స్వదేశానికి తిరిగి వచ్చిన కృష్ణమోహన్ గ్రామీణ పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం ఆరంభించాడు. గిరిజనులకు దేవుడే అయ్యాడు. పద్మశ్రీ పురస్కారానికి అర్హుడయ్యాడు. ఆ స్ఫూర్తితో ఆయన కొడుకు విభుప్రసాద్ సైతం ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలేసి వచ్చి తండ్రికి సాయంగా ఉంటున్నాడట. మన విశ్వకవి రవీంద్రులు, నేను పోయాక ఆ లోటు నీకు కష్టంగా తోస్తుంది కదా, కానీ నాకు అది ఎలా తెలుస్తుంది, కాబట్టి మనమంతా కలిసి బతుకుతూ ఇప్పుడే బంధాల్లోని మాధుర్యాన్ని చవి చూద్దాం రా అంటారు ఒక కవితలో మన విశ్వకవి రవీంద్రులు. ఆ సూక్తిని పాటిస్తూ వారిద్దరూ పుత్రోత్సాహము తండ్రికి పద్యానికి తాత్పర్యంగా జీవిస్తున్నారు. మన కాలం లాంటి రాముడిలా, భీష్ముడిలా. నాన్న కోసం అంటూ వ్రాసిన ఈ రచయితకి అనేక ధన్యవాదాలు. విదేశాలకెక్కిన భారతపుత్రులందరూ కృష్ణమోహనులు, విభుప్రసాదులు ఎప్పుడవుతారో కదా.